దయచేసాడు. మరి ఈ అవకాశాన్ని బట్టి నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను ఈ వాక్యం. మరి క్రిస్మస్ గురించి కాదు కానీ మనందరం కూడా ఈ వాక్యాన్ని చేసుకుందాం. ఈ వాక్యం 50 ఏళ్ళగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తయ్యకు అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. దేవునికి స్తోత్రం. చిన్న పల్లలు పాడుకొని మనం వాక్యంలో ప్రవేశిద్దాము. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాకర్తి దయాకర్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాకర్తి దయాకర్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే మరి వాక్యం మనం మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ ఒకనొక సమయంలో మరి దేవుడు స్వయంగా వచ్చి మాట్లాడేవాడట. ఆ తర్వాత మనుషులకి దేవునికి గ్యాప్ పెరుగుతూ వచ్చింది. కొన్ని దినాలు గడిచిన తర్వాత దేవుడు
కళల ద్వారా స్వప్నాల ద్వారా మరి దేవుడు మాట్లాడుతూ ఉండేవాడంట. అది అయిపోయింది. మనిషి యొక్క పాపం పెరుగుతూ ఉండే కొద్ది దేవుడు కొద్దిగా దూరంగా వెళ్ళిపోతా వచ్చాడు. కానీ మరి చివరికి మనకు మిగిలింది ఏంటంటే మరి వాక్యం, దేవుడు వాక్య స్వరూపై మనం యోహాను సువార్త మనం గమనించినట్లయితే దేవుడు వాక్యమై మళ్ళా ఏం చేశాడు, ఈ లోకంలో యేసుక్రీస్తు వారి ద్వారా మళ్ళీ తిరిగి వచ్చాడు. ఈ వాక్యము మనకి వెలుగై ఉంది. కాబట్టి వాక్యం ఆలకించడం చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని మీరు అందరూ కూడా గమనించాలి. పాట పాడుకున్నాం, ఈ పాటలో మనం అనుకుంటున్నాం దేవుడు ఈ వాక్యము చాలా మనకి చాలా సాయం చేస్తుంది, బాధల్లో నెమ్మది కలిగిస్తా ఉన్నదని. నిజమేంటి కదా, మనకి మరి అన్ని సందర్భాల్లో తల్లి కానీ తండ్రి కానీ లేదంటే సహోదరులు కానీ భార్య కానీ బిడ్డలు కానీ కొన్ని సమయాల్లో మనకి ఇవ్వలేకపోవచ్చు, సహాయం చేయలేకపోవచ్చు. కానీ ఈ వాక్యం ఎప్పుడు కూడా ఈ బాధల్లో మరి ఉన్నంతకాలం కూడా నీకు తోడే ఉంటుంది. అటువంటి వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానించుకున్నాము. దేవుడు నీతో నాతో మనతో దేవుడు మాట్లాడాలని నేను ఆశిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలో ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడని పరిశుద్ధ నామానికి వందనాలు. జీవం కలిగినటువంటి దేవ, ప్రభు కలిగినటువంటి దేవ, వాక్యమైన దేవ, నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. అటువంటి వాక్యాన్ని నైనా మేము మరి మాట్లాడుకొని ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని మరి మేము ధ్యానించుకొని ఉండగా తండ్రి, ఈ పరిశుద్ధ మా కాపుదల మా మధ్యన ఉంటుంది. ఆయన మా మధ్య మీరు ఉన్నారని నమ్ముతున్నాను తండ్రి. ఆయన మా స్వరాన్ని మరుగుపరచండి నాయన. ఇదిగో తండ్రి కూడి వచ్చిన వారందరినీ ఆశీర్వదించండి నాయన. మీరు ఒక్కొక్కరితో మరి ఈ దినము తండ్రి నువ్వు ఏర్పాటు చేసుకున్న వారు తండ్రి ఈ దినము నీ సన్నిధిలో ఉన్నారు తండ్రి. ఆయన వారందరితో కూడా మీరు మాట్లాడండి, వారి హృదయ రహస్యాలు తండ్రి ఈ దినము ప్రతి ఒక్కరితో తండ్రి మీరే మాట్లాడి సమాధానపరచమని ఈ వాక్యం మేము ధ్యానించుకొని ఉండగా మరి మా జ్ఞానం కాదు తండ్రి, నువ్వు ఇచ్చి జ్ఞానంతో తండ్రి ఈ వాక్య పరిచర్య చేయడం నీకు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి కొద్ది నిమిషాలు నీ పరిశుద్ధాత్మ కాపుదలలో ఇక్కడ కూడున్న ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగించుకున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు నీ వైపు చూసి నీ వాక్యాన్ని విని నీ వాక్యానుసారంగా నడుచుకో శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఆల్పడున్న తీరును ఎందుకు పనికిరాని వాడు తండ్రి నన్ను ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. ఇకట గల ఊపు నుండి నాయన మమ్మల్ని లేవనెత్తారు తండ్రి. ఆయన పేదలం తండ్రి, ఎందుకు పనికిరాని వారు తండ్రి, పెంట కుప్పల నుంచి లేవనెత్తారు తండ్రి. ఒకనొక దినాన్ని మా పరిస్థితి ఏంటో తెలియదు తండ్రి. ఈ దినాన్ని ఒక వాక్యంలో మమ్మల్ని మరి నించోబెట్టి మాట్లాడడానికి మనం ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి ఆయన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం ఆయన. మరి ఈ వాక్య పరిచర్య చేయించుండగా తండ్రి ఎటువంటి సాధారణ శోధన తండ్రి మరి ఈ వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళకుండా తండ్రి ఆయన మరి దరిదాపుకు రాకుండా మీరు అనుకూలమైన వాతావరణాన్ని దయచేసి ఈ వాక్యం ఆయన అందరికి అర్థమయ్యే రీతిగా వివరించడం నీ కృప దయచేయమని ఆయన విని ఆ వాక్యాన్ని వారి హృదయంలో ఫలింపజేయమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీకు వినయంతో బ్రతిమాలు వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యము మనం గమనించినప్పుడు చాలా సందర్భాల్లో కూడా క్రిస్మస్ ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. క్రిస్మస్ ఆరాధనలు చాలా బాగా చెప్తుంటారు. మనందరం కూడా చాలా మంది అయితే మరి మత్తయి సువార్త, మార్కు సువార్త, మరి లూకా సువార్త కంఠస్థం పెట్టేస్తూ ఉంటారు. వాక్యం చెప్పగానే ఆ వాక్యం వారు బైబిల్ కూడా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి క్రిస్మస్ ఆరాధనలో మనం చాలా చూస్తూ ఉంటాం, చాలా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ దినం నేను చెప్పాలనుకున్న ఒక అంశం ఏంటంటే ఇంచుమించుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా క్రిస్టియన్లో ఉన్న వాళ్ళందరూ కూడా వారు ప్రతి క్రిస్మస్ కి దేవుడి సన్నిధికి వెళ్తా ఉంటారు. కాబట్టి వారు వాళ్ళ వయసును బట్టి అన్ని క్రిస్మస్ ఆరాధన జరుపుకున్నారని మనం అనుకుంటా ఉండొచ్చు. కానీ నేను ఈ దినాన్ని మిమ్మల్ని అడిగేది ఏంటంటే క్రిస్మస్ లో మీరు ఏమై ఉన్నారు? క్రిస్మస్ మనకు చాలా సందేశం ఇస్తా ఉంటుందా? క్రిస్మస్ లో మీరు ఏమై ఉన్నారు? ఇక్కడ ఉన్న పెద్దవారు కావచ్చు, లేకపోతే పిల్లలు కావచ్చు, లేకపోతే యవనస్తులు కావచ్చు, మీ అందరికి ప్రతి ఒక్కరికి నేను వేసేటటువంటి ఒక ప్రశ్న ఏంటంటే క్రిస్మస్ లో మీరు ఏ విధంగా ఉన్నారు, ఏమై ఉన్నారు? మనం చేస్తా ఉంటాం మంచి మంచి మరి క్రిస్మస్ అనగానే మరి ప్రపంచమంతా జరిగేటటువంటి ఒక పండగ. సుమారుగా ఒక 4 రోజులు చాలా
ఏ ఇంట్లో చూసినా స్టార్లు కనబడుతూ ఉంటాయి, మరి సాంతా క్లాస్ కనబడుతూ ఉంటారు, కేకులు కనబడుతుంటాయి, పిండి వంటలు కనబడుతుంటాయి, మంచి కొత్త బట్టలు కనబడుతుంటాయి. మరి ఎక్కడ చూసినా సరే సంతోషం సంతోషం సంతోషం. దేవుని స్తోత్రం. అంత సంతోషకరమైనటువంటి రోజు. అయితే ఈ క్రిస్మస్ లో నువ్వేమైనావు? మీరు గమనించవలసింది ఏంటంటే ఈ క్రిస్మస్ మనకు ఒక సాంకేతికత వెళ్తూ ఉంటది. ఆ క్రిస్మస్ లో కొన్ని సంఘటనలు జరిగాయి. దాంట్లో నీవు కూడా నువ్వేమైనా చర్చకు వస్తుంటావు. చాలా మంది చర్చకు వస్తుంటారు, వెళ్ళిపోతా ఉంటారు. ఎందుకు వచ్చామో ఎందుకు వెళ్ళిపోయామో తెలియదు. కానీ ఈ దినాన్ని మీరు చూడండి, నేను చెప్తా ఉంటాను ఈ వాక్యం, మీరు మీ హృదయాలతో దేవుడు మీతో మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. ముందుగా మనం ఏంటంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాము. కొద్దిగా స్పీడ్ గా చదవండి. నేను మీకు సమయం 12 గంటలకల్లా ముగించేస్తాను, ఎక్కువ సమయం చెప్పను. కాకపోతే మీతో దేవుడు మాట్లాడాలని నేను ఆశ కలిగి మీతో మాట్లాడుతున్నాను. మరి కొద్ది వాక్యము మరి దేవుడు మీ అందరిలో ఫలింప చేయాలని కోరుతున్నాను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రములు ఆ శిశువు ఉండిన చోటికి వీధిగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచాను. మరి క్రిస్మస్ సీజన్ లో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనందరం కూడా పెట్టేటటువంటిది స్టార్ పెడతా ఉంటాం. ప్రతి ఇంటి మీద స్టార్ పెడతా ఉంటాం, చర్చి మీద స్టార్ పెడతా ఉంటాం. ఈ స్టార్ ఉన్న దగ్గర కూడా చూసిన వాళ్ళు ఏంటంటే క్రిస్మస్ జరుగుతుంది, వీరు క్రిస్టియన్స్ అనేటటువంటి ఒక గుర్తుగా మనం ఏర్పాటు చేస్తాం. అయితే మనం ఏం చేస్తున్నాం? స్టార్ బాగానే ఉంది, మన ఇంటి మీద స్టార్ పెట్టాం, మన క్రైస్తవులు అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. కానీ మనం చర్చిలో లేదంటే మన నిజ జీవితంలో మనం ఏ రకంగా ఉన్నాం? ఇక్కడ ఈ స్టార్ ఏం చేసిందంటే, నక్షత్రం అంటే మీ అందరికీ తెలిసిన స్టార్. వారు రాజమాట, అక్కడ మనం చూద్దాం 9వ, వారు రాజమాట విని బయలుదేరిపోతుండగా ఇదిగో తూర్పు దేశపు వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచారు. మరి జ్ఞానులు అంటే ఇది మార్గం ఎవరు చూపించిందంటే, జ్ఞానులు అంటే జ్ఞాని అంటే వారు చాలా జ్ఞానం కలిగినటువంటి వారు. ఈ రోజుల్లో మనం సైంటిస్టులు గట్రా అంటుంటాం కదా, అలాగే అప్పుడున్న టెక్నాలజీలు ఏంటంటే జ్ఞానులు అంటే చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు. అటువంటి జ్ఞానం కలిగిన వారు కూడా యేసుక్రీస్తు వారు పుట్టారు, రాజు పుట్టాడు అని తెలుసుకున్నప్పుడు ఏంటంటే వారు కూడా వెళ్తుండగా 2 సంవత్సరాల కాలం వారు ప్రయాణం చేస్తారండి. ఆ 2 సంవత్సరాల కాలంలో ఆ రోజుల్లో ట్రైన్లు లేవు, బస్సులు లేవు, ఫ్లైట్లు లేవు, ఏం లేవు. కానీ వారు దేనికి చెందారంటే ఆయన నక్షత్రము, ఆయన ఏర్పాటు చేసినటువంటి ఒక నక్షత్రం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి నక్షత్రం ద్వారా జ్ఞానులు ఏంటంటే వారి నక్షత్రాన్ని అనుసరిస్తూ వెళ్ళారు. వారి జ్ఞానులే, గమనించండి, వారి జ్ఞానులే. కానీ దారి చూపించింది ఎవరు చూపించారు? నక్షత్రం చూపించింది. మరి చాలా మంది క్రైస్తవులు ఉంటారండి, మీ ఇంట్లో కూడా చాలా మంది ఉంటారు, మనందరూ క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం. కానీ యేసు క్రీస్తు వారు ఎక్కడ పుట్టారో జ్ఞానులకి దారి చూపించినటువంటి నక్షత్రం వలె మరి మీ ఇంట్లో వారికి కూడా నువ్వు యేసు క్రీస్తు వారి మందిరానికి నడిపించగలుగుతున్నావా? ఒక్కసారి మీకు మీరు ప్రశ్నించుకోండి. నిజంగా మీరు కనుక ఆ రకంగా ఉన్నట్లయితే ఈ దినము క్రిస్మస్ లో మీరు కూడా ఒక భాగమే. స్టార్ నక్షత్రం అనేది క్రిస్మస్ లో ఏ రకంగా నక్షత్రము ఆ దినంలో జ్ఞానులకు మార్గం చూపించి యేసుక్రీస్తు వారు పుట్టారు, యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉన్నారు. ఆ జ్ఞానులు ఏం చేశారంటే మరి రాజు దగ్గరికి వెళ్ళారు, వారికి ఉన్నటువంటి జ్ఞానం అది. కానీ నక్షత్రం ఎక్కడికి వెళ్ళి ఆగింది? యేసుక్రీస్తు పుట్టిన దగ్గరికి వెళ్ళి ఆగింది. అంటే నక్షత్రము వారికి మార్గం చూపించింది. కాబట్టి ఈ దినంలో కూడా మనం ఉంటాం, చాలా మంది మన పరిసర ప్రాంతాల్లో ఉంటుంటారు. మనం కూడా చాలా మంది మేము క్రైస్తవం అని చెప్తా ఉంటారు, లేదంటే మేము ఇంకా పెద్దవారం అని చెప్తూ ఉంటారు. కానీ మీరు దారి చూపించగలుగుతున్నారా? దారి చూపించగలిగినట్లయితే ఆ నక్షత్రము మీరే నక్షత్రం, సంఘంలో మీరే నక్షత్రంగా ఉంటారు. యేసుక్రీస్తు యొక్క పుట్టుకల గురించి తెలియజేసేవారు ఉంటారు. ఇది నేను మొదటగా చెప్పాలనుకుంటున్నాను. ఈ మాట మీరందరూ గమనించారనుకుంటున్నాను. మీరు ఒక నక్షత్రం వల్లే ఉండాలి అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం.
10-11 చదువుతాం. వారు నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బాలమును కానుకలుగా ఆయన అర్పించింది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే వారు సాగిలపడి, జ్ఞానులు అంటే ఇప్పుడే ఈ రోజుల్లో సైంటిస్ట్ రకంగా ఉందంటే ఆ రోజుల్లో జ్ఞానులకి చాలా గౌరవ మర్యాదలు ఉంటుంటాయి, చాలా పేరు ప్రఖ్యాతులు ఉంటుంటాయి. అటువంటి వారు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి ప్రభు వారిని చూడగానే ఏం చేశారంటే సాగిలపడ్డారు. అయ్యో మీ జ్ఞానం కదా, ఈ కుర్రవాడి ముందు మీరు ఇలాగా సాగిలపడి నమస్కరించడం ఏంటి అని చెప్పి అనుకోలేదు. వాళ్ళు ఏం చేశారంటే వారు సాగిలపడారు. సాగిలపడి ఏం చేశారంటే మరి బంగారం అంటే రాజునకు సాదృశ్యమైనటువంటి బంగారము, అలాగే సాంబ్రాణి అంటే సాంబ్రాణి మనం యాంటీబయాటిక్ అంటూ ఉంటాం అటువంటిది, అలాగే బోలాన్ని ఆ రోజుల్లో ఖరీదైన వాటిని వారు సమర్పించి బంగారాన్ని, సాంబ్రాణి, బోలం అనగా ఆ రోజుల్లో చాలా ఖరీదైనవి, అమూల్యమైనవి, తర్వాత విలువైనటువంటి వాటిని వాళ్ళు సమర్పించి వారు ఏం చేశారంటే అన్నింటికన్నా వాళ్ళ హృదయంలో తగ్గించుకొని దేవుని ఎదుట సాగిలపడి దేవుని వారు స్తుతించారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దినం మనం వస్తూ ఉంటాం, మనకు మంచి కుర్చీలు ఏర్పాటు చేశారు, కుర్చీల్లో కూర్చుంటుంటాం. ఏ ఒక్క రోజైనా సరే దేవుని ఎదుట సాగిలపడి ప్రార్థన చేసావా? ఏ ఒక్కరోజైనా సరే దేవుడిలో నువ్వు సాగిలపడి దేవుడిని ప్రార్థన చేసావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆ మార్పించాలి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. జ్ఞానులకు చెప్పింది కాదు. జ్ఞానులు మనకు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఉన్నటువంటి హోదాని, పరపతిని మొత్తం అంతా కూడా తగ్గించుకున్నారు. వారు హృదయము మనం ఎంత అనుకున్నాం, దేవుడు ఆత్మ గనక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు వారిగా మనందరం కూడా ఉండాలి. ఎప్పుడైనా సరే పోనీ చర్చిలో అందరూ ఉంటారు, ఇబ్బంది పడవచ్చు, లేదంటే నువ్వు ఎప్పుడన్నా చర్చి ఎప్పుడు ఖాళీగా ఉంటావు, మిగతా సమయంలో ఎప్పుడన్నా సాగిలపడి దేవుడికి ప్రార్థన చేసావా? నువ్వు సాగిలపడి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు, నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు ఆ జ్ఞానులు నీకు చెప్తున్నారు, నువ్వు సాగిలపడి చేసినప్పుడు దేవుడు నీకు కృప చూపిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏమైనటువంటి సహోదరి సహోదరులారా, ముందుగా నక్షత్రం వలె నువ్వు ఇతరులకి దారి చూపించగలిగినప్పుడు దేవుడికి సాక్షిగా ఉండగలుగుతావు. అలాగే దేవుని ఎదుట తగ్గింపు కలిగి మరి నువ్వు మోకరించి సాగిలపడి దేవుడు ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందగలుగుతావు. నేను 2 అంశాలు చెప్పాను. 3వది మనం మాట్లాడుకుందాం ఈ సమయంలో. లూకా సువార్త 2వ అధ్యాయము 8-14 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము. చదవండి. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్తారండి. ఇక్కడ దూత మనం 2 అంశాలు చెప్పాము, అందరూ గమనించాలి. ఒకటి నక్షత్రం, నువ్వు నక్షత్రం వలె ఉన్నావా లేదంటే జ్ఞానం వల్ల తగ్గింపు కలిగి ఉన్నావా? 3వది మనం చూసినట్లయితే దూత సువార్త. దూత ఏం చేసిందండి? పరలోకం నుంచి భూలోకానికి వచ్చి యేసుక్రీస్తు వారు పుట్టారన్నటువంటి సువార్త. ఇదిగో మీ అందరికి సంతోషకరమైనటువంటి సువార్త నేను మీకు తెలియజేస్తున్నాను. మరి ఇదినాన్ని మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటా ఉంటాం. ఎప్పుడైనా మీ ఇంటికి మీతో పాటు ఉన్న వారందరినీ పిలిచి, లేదంటే ఎవరైనా గృహానికి నువ్వు వెళ్ళి యేసుక్రీస్తు గురించి సువార్తను తెలియజేసావా? ఒకసారి మీరు గమనించుకోండి. ఏం చేయకు మనమే మన బైబిల్ ఆలపిస్తాం, మనం ఇక్కడ మన క్రిస్మస్ ఆరాధనలో మనం పాలు పంపులు పంచుకుంటూ ఏం చేయకు మనమే మన కుటుంబాల గురించి ప్రార్థన చేయడం, కానీ మనం ఇతరులకి ఎప్పుడైనా సరే సాక్షిగా ఇచ్చామా సువార్తను? యేసుక్రీస్తు మన కొరకే, మన పాపముల కొరకే, మనం ఇంకా పాపంగా ఉండగా మన ఇంకా పాపంలోనే ఉండగా మన కొరకు ఆయన మరణించాడని చెప్పి సువార్త నువ్వు ఎవరికైనా తెలియజేసావా?
యేసుక్రీస్తుదే రక్షణ, యేసుక్రీస్తు ద్వారానే పరలోకం మనం చేరగలుగుతాం అన్నటువంటి సువార్తని నువ్వు ఎవరికన్నా తెలియజేసావా? ఆ రోజు ఆ దూత మరి వచ్చింది ఎంతో సంతోషంగా, మరి దూతలే మరి అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరికి యేసుక్రీస్తు యొక్క పుట్టినటువంటి సువార్తని మరి తెలియజేసింది. మరి నువ్వు కూడా మరి ఈ లోకంలో ఈ సంఘంలో నువ్వు ఉన్నావంటే నువ్వు కూడా ఒక దూతగా ఉండాలని మీరు ఈ వాక్యం మీకు సెలవిస్తుంది. మరి దూత వల్లే మీరు కూడా మరి యేసుక్రీస్తు యొక్క రక్షణ, యేసుక్రీస్తు యొక్క కృపను మీరందరికీ పరిచయం చేయగా మీరు ఉండాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. 4వదిగా మనం చూద్దాము. లూకా సువార్త 15 నుంచి 20 వచనం చదువుదాం. 20 వచనం చదువుదాం. 20. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం చెప్తాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మన క్రిస్మస్ ఆరాధనకి వెళ్తా ఉంటాం. క్రిస్మస్ ఆరాధన గురించి పాస్టర్ గారు, దైవజనులు మంచి వర్తమానాన్ని మనందరికి కూడా తెలియజేస్తా ఉంటారు. మరి నువ్వు ఎప్పుడన్నా సరే ఈ సువార్త మరి వాళ్ళు ఏం చేశారు? ఆ దూత వారికి సువర్తమానం చేసినప్పుడు వారు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళారు. చాలా వినయం కలిగి, విధేయత కలిగి వారు ఏం చేశారంటే మోకరిల్లి దేవుని ప్రార్థన చేశారు. నువ్వు మరి దేవుని పట్ల నువ్వు నీ కుటుంబం ఆ రకంగా ఉంటుందా? మరి గొర్రెల కాపరులే మీరు కూడా దేవుడు సన్నిధిలో తగ్గింపు కలిగి, విధేయత కలిగి మరి దేవుని ప్రార్థించగలుగుతున్నారా? మీరు ఒకసారి ఆలోచించుకోండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఇది నాన్ని గొర్రెల కాపర్లు మనల్ని హెచ్చరిస్తున్నారు. దేవుడి సన్నిధికి వచ్చావు, దేవుడి సన్నిధిలో విధేయత కలిగి నువ్వు జీవించగలుగుతున్నావా? నీ కుటుంబంలో విధేయత కలిగి నువ్వు జీవించగలుగుతున్నావా? దేవుడు నేను అడుగుతున్నాడు. నువ్వు నక్షత్రం వలె ఉన్నావా, లేకపోతే నువ్వు జ్ఞాని వలె ఉన్నావా, లేకపోతే దూత వలె సువార్త ప్రకటించగలుగుతున్నావా, లేదంటే మరి గొర్రెల కాపర వలె విధేయత కలిగి నువ్వు మరి దేవుని సంఘంలో ఉండగలుగుతున్నావా? 4 అంశాలు నేను చెప్పాను. 5వదిగా మరి ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. యెరూషలేమునందు సుమోయేనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడమ్మా, అందరు గమనించాలి. ఒక వ్యక్తి ఉన్నాడు. సంఘంలో మనం కూడా ఉన్నాము. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు సుమోయేను. ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుడి యొక్క మొదటి రాక, యేసుక్రీస్తు వారు మొదటి రాక గురించి ఎదురు చూస్తా ఉన్నాడు. ఎదురు చూస్తా ఉన్నప్పుడు మరి అక్కడ యేసుక్రీస్తు వారికి